మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. గత 2 రోజులుగా మెదక్ పార్లమెంటు పరిధిలో తిరుగుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దుబ్బాకలో జల్లని రఘునందన్ మెదక్లో ఎట్లా జల్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ముఖ్యమంత్రి హోదాలో కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిపోయి సావు దెబ్బలు తిని కాషాయం కండువా చేతి లోపల పరాజితులైనటువంటి మీరు మెదక్ వచ్చి దుబ్బాకలో జల్లని రూపాయి మెదక్లో జల్లుతుందని అడగడానికి కొంచెం అంత సిగ్గుండాలే ముఖ్యమంత్రి గారు. నా గురించి మాట్లాడుతున్నటువంటి మీరు ఇప్పుడు నిజామాబాద్లో పోటీకి పెట్టినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినరా ఓడిపోలేదా? అదొకసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు టికెట్లు ఇచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, పెద్దపల్లి నుంచి టికెట్ ఇచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు మొన్న రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా ఓడిపోలేదా? అదే రకంగా మీకు క్యాండిడేట్లు లేకపోతే అద్దెకు తెచ్చుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న ఒక పార్టీకి వెళ్ళి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఓడిపోలేదా? అంతెందుకు, నీ పార్టీలోనే అనేక మంది గత ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వాళ్ళకి మీరు పార్లమెంట్ టికెట్లు ఇచ్చిర్రా, ఇవ్వలేదా? అట్లాంటి మీరు వచ్చి దుబ్బాకలో జల్లని రూపాయి మెదక్లో ఎట్లా జల్లుతుందని అడుగుతున్నావు. దుబ్బాకలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అల్లుని నిన్ను ఇద్దరిని కలిపి నీ పార్టీ పునాదులని పెకిలిచ్చింది ఇదే రఘునందన్ రావు, ఇదే బీజేపీ జెండా అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేపు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు తప్ప నీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలడు అనేది నగ్న సత్యం. అందుకని మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అనేది మెదక్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, అనుకుంటున్నారు. నేను కూడా ఒకటి అనుకుంటున్నా, పొద్దున్నాక మాట్లాడితే కరెక్ట్ ఉంటుండే. రోజు రాత్రి బలవంతంగా తెచ్చి మిమ్మల్ని ఆడ మైకుల కాడ నిలబెట్టి మాట్లాడిస్తున్నారు కాబట్టి ఆ రాత్రిపూట ఏం మాట్లాడుతుర్రో, ఎందుకు మాట్లాడుతుర్రో నాకైతే అర్థమైతే లేదు. ఏం చేస్తారు? సంకీర్ణాలు వస్తాయి. ఏడొస్తాయి సంకీర్ణాలు? గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజలు సంకీర్ణాలు వద్దనుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తూ ఉంటే ఇంకా ఏదో పగటి కలలు కంటున్నట్టున్నారు చంద్రశేఖరరావు గారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు మీ పార్టీకి చివరి ఎన్నికలు. మెదక్ పార్లమెంట్లో మీరు 3వ స్థానంలో ఉండబోతున్నారు. ఇది తెలిసి మీరు ఇట్లా మాట్లాడడం అనేది మీ సంస్కారం కాదు, మీ విఘ్నత కాదు. మీరు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనేటువంటి హోదాను కూడా మర్చిపోయి ఇట్లా దిగజారి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇట్లాంటి మాటలు మానుకోకపోతే ఖచ్చితంగా దుబ్బాకలో మీకు ఏం గతి పట్టిందో రేపు మెదక్ పార్లమెంట్లో కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాను.